నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. గొలుగడ వైఎస్ఆర్సీపీ వైస్ ఎంపీపీ జక్కు నాగమణి. నర్సీపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని గొలుగొండ మండల వైస్ ఎంపీపీ జక్కు నాగమణి మాజీ ఎమ్మెల్యేను పార్టీ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గొలుగొండ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ జక్కు నాగమణి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా తమ అందరికీ మార్గదర్శకంగా ఉండాలని ఆమె అన్నారు. రాజకీయంగా వైసీపీ పార్టీని నర్సీపట్నం నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మల్లంపేట సర్పంచ్ పోలిరెడ్డి రాజాబాబు, నాగపురం సర్పంచ్ యలమంచిలి రఘురామచంద్రరావు, సర్పంచ్ కసిపెల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గొలుగొండ మండలంలో కార్యకర్తలు వైస్ ఎంపీపీ జక్కు నాగమణి గారి ఆధ్వర్యంలో గొలుగొండ ప్రాథమిక హాస్పిటల్లో రోగులకి పళ్ళు, బ్రెడ్, వివిధమైనటువంటి ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని సుఖ సంతోషాలతో ప్రజాసేవకి అంకితం అవ్వాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు గణేష్ గారి జన్మదిన శుభ సందర్భంగా గొలుగొండ ప్రాథమిక హాస్పిటల్లో రోగులకి ఫ్రూట్స్ పంచుతూ గణేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజాసేవలు అంకితం అవ్వాలని, ఆయన నిండి నూరేళ్ళు ఆరోగ్యంతో బాగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నయ్య గారు పుట్టినరోజు సందర్భంగా మన గొలుగొండ హాస్పిటల్ దగ్గర మరి రోగులు అందరికీ కూడా మన గొలుగొండ మండలం వైస్ ఎంపీపీ గారు జక్కు నాగమణి గారు ఆధ్వర్యంలో మరి రోగులందరికీ కూడా పళ్ళు మరి బ్రెడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి గణేష్ అన్నయ్య గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.